హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతులందరికీ నమస్కారం. ఇక్కడ చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం అయితే పిఎం కిసాన్ నిధి గురించి అయితే అప్డేట్ అయితే ఇచ్చింది. దాని గురించి చెప్పే ముందర ఈ వీడియోని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. రైతులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో దొరుకుతుంది. అలాగే లైక్ చేయండి, అలా మీ తోటి రైతులకు కూడా షేర్ చేయండి. మనం చూసుకున్నట్లయితే పిఎం కిసాన్ నిధుల గురించి అయితే చాలామంది వేచి చూస్తున్నారు. ఇంకా పడపోయేసరికి అయితే ఆందోళన చెందుతున్నారు. అలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పిఎం కిసాన్ లిస్ట్లో కొంతమంది పేర్లు అయితే తొలగించడం జరిగిందనమాట. అది చెక్ చేసుకోండి. ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి అయితే నేను ఒక వీడియో చేశాను. అది మన ఛానల్లోకి వెళ్ళి చూసుకోండి, ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి అయితే. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరైతే లిస్టులో ఇప్పుడు మీ పేర్లు కొంతమంది పేర్లు తీసేశారు. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అంటే ఇంటికి ఇద్దరికి, అంటే ఇంట్లో ఉన్న వాళ్ళు ఇద్దరు భార్యాభర్తల కోసం అని చెప్పేసి అయితే కొంతమంది డూప్లికేట్, అంటే ఇంటికి ఒకరికి రావాలి కానీ ఇద్దరి కోసం అని చెప్పేసి అయితే కొన్ని ఫ్యామిలీస్లో వస్తున్నాయి. వాళ్ళ పేర్లు ఒకళ్ళ పేరే తీసేయడం జరిగింది. కాగా మీరు ఒకవేళ పొరపాటున మీ పేరు కనుక వెళ్తే అది ఎందుకు వెళ్ళి తీసేసారంటే, మీరు ఈ కేవైసీ కనుక పూర్తి చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా మీ పేరే తీసే ఛాన్స్ అయితే ఉంది. కాగా మీరు ఈ కేవైసీ అంటే ఏం లేదు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆధార్ కార్డ్ని మీ బ్యాంక్ అకౌంట్తో లింక్ చేసుకోవడం అది ఈకేవైసీ అంటే. కాగా కొన్ని బ్యాంకులకి ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా చేంజ్ అయిందనమాట. ఆ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఎందుకు చేంజ్ అవుతుంది, మీ బ్యాంకు అయితే వేరే బ్యాంకుతో విలీనం కావడంతో చేంజ్ అయింది. మనం ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఆంధ్ర బ్యాంక్ అనేది యూనియన్ బ్యాంక్లోకి విలీనం కావడంతో మనకి యూనియన్ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది చేంజ్ అవుతుంది మనకి. అందుకని మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి, అప్డేట్ చేసుకుంటూ ఉండండి. అలాగే మీ బ్యాంక్ అకౌంట్కి ఒక మొబైల్ నెంబర్ అనేది లింక్ చేసుకోండి. మీకు పిఎం కిసాన్ నిధులు పడగానే మీకు వెంబడే మెసేజ్ అయితే వస్తుంది. ఎప్పటికప్పుడైతే మీకు అప్డేట్స్ అయితే అందుతుంటాయి. కాగా దీని గురించి అయితే మీరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ పేరు అనేది మీ లిస్ట్లో లేకపోతే మాత్రం మీరు మళ్ళీ వెళ్ళి అప్లై చేసుకోండి, ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. కాగా మీరు లేట్ చేయొద్దండి. ఈ లోపలైతే మనకి కాగా ఒక 15 రోజులు మనకైతే పిఎం కిసాన్ నిధులు పడే ఛాన్స్ అయితే ఉంది. అందుకని మీరు త్వరగా వెళ్ళి మీరు రేపే వెళ్ళి అప్డేట్ చేసుకోండి పిఎం కిసాన్ గురించి అయితే. చూసుకున్నట్లయితే ఈ కేవైసీ అనేది మెయిన్ అండి. ఇక్కడ అది చేసుకోకపోవడం వల్ల చాలామంది పేర్లు పోయినాయని చెప్పేసి అయితే అంటున్నారు. వాళ్ళు అప్లై చేసుకున్నాక వాళ్ళు వచ్చేసినని చెప్పేసి మళ్ళీ కొంతమంది రిప్లై ఇచ్చారు మనకి ఇక్కడ. కాగా మీరైతే మెయిన్గా ఇది చేయాల్సిన పని అయితే ఇది. కాగా కొంతమంది ఏంటంటే ఏం చేసుకోకపోతే ఏందిలే ఏమవుతుందిలే అనుకుంటారు. చేసుకోకపోతే మాత్రం మీకు అయితే పైసలు పడిపోయే ఛాన్స్ అయితే ఉంది. అందుకని మీరైతే ఖచ్చితంగా ఈ కేవైసీ చేసుకోండి. మీరు ఎలా అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి అయితే ఒక వీడియో చేశాను మీకు. అది అయితే ఒకసారి చూడండి, మన ఛానల్లో దొరుకుతుంది. అలాగే మీ తోటి రైతులకు కూడా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మా ఛానల్ రైతులకు సంబంధించిన విషయం అయితే చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. అంటే పిఎం కిసాన్ నిధులైనా కానీ మనకి రైతు భరోసా కానీ ఎప్పుడు పడుతుంది, ఏ టైంలో పడుతుంది, ఎవరికి పడుతుంది, ఎప్పుడు పడుతుంది అని చెప్పేసి క్లారిటీగా అయితే మీకు వీడియోలు చేస్తూ ఉంటాను అనమాట. ఎప్పటికప్పుడు మన ఛానల్ అయితే చెక్ చేస్తూ ఉండండి. మనకైతే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తుంటాను. కానీ మీరు ఖచ్చితంగా చేసుకోవాల్సింది ఏంటంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకైతే మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. అలాగే ఖచ్చితంగా మీకు మరీ చెప్పిందంటే ఈ కేవైసీ అనేది అప్డేట్ చేసుకోవడం వల్ల మీకైతే మీ పిఎం కిసాన్ నిధులు అయితే ఎటు పోవని చెప్పేసి అయితే నేనైతే చెప్తున్నాను. కాగా మీరు చేయాల్సిన పని ఏంటంటే త్వరగా వెళ్ళి ఈ కేవైసీ చేసుకోండి. కాగా చేసుకోకపోతే మాత్రం మీకే ఇబ్బంది ఫేస్ చేస్తారనమాట. మూడో విడత గురించి అయితే వెయిట్ చేస్తున్నారు కదా, అవి నవంబర్ 10 లోపల అయితే పడే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పుడు ఎనీ టైం అయితే పడవచ్చు. మనకి ఇక్కడ బీహార్లో ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి. దానివల్ల అంటే దానికన్నా ముందరనే పడే ఛాన్స్ అవుతుంది మనకి ఇక్కడ మూడో విడత అనేది. బీహార్ ఎలక్షన్స్ లోపలనే, అంటే బీహార్ ఎలక్షన్స్ అనేది నవంబర్ 15 తర్వాత స్టార్ట్ అవుతాయి అనమాట. దానికన్నా ముందర మనకైతే పిఎం కిసాన్ నిధులు అయితే పడిపోతాయి. కాగా మనకి చూసుకున్నట్లయితే ఆల్రెడీ జమ్మూ కాశ్మీర్ కొన్ని రాష్ట్రాలకైతే పిఎం కిసాన్ నిధులు పడిపోయినాయి. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వరకే పడలే అని చెప్పేసి చాలామంది ఆందోళన చెందుతున్నారు. ఎలాంటి ఆందోళన అవసరం లేదు. మీకైతే పిఎం కిసాన్ నిధులు అయితే పడే ఛాన్స్ అయితే ఉంది. లేట్ అయితే కాదు, ఒక 15 రోజులు అయితే ఖచ్చితంగా పడబోతుందని చెప్పేసి అయితే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది మనకి ఇక్కడ. సరే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీ తోటి రైతులకు కూడా షేర్ చేయండి. మనకి ఛానల్లో ఎలా ఏమేమి చేయాలని చెప్పి ప్రాసెస్ అనేది మొత్తం చాలా క్లియర్గా చెప్తాను. అంటే పిఎం కిసాన్కి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ మనకి కింద కామెంట్లో మెన్షన్ చేయండి. దాన్ని మెన్షన్ చేస్తే నేను మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నదో దానికి సంబంధించిన వీడియో చేయగలుగుతాను నేను. కాగా మీరైతే మనకు చిన్న ఛానల్కి ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఒక లైక్ అయితే చేయండి, షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ. జై హింద్.